హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎంత ట్రై చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ మాత్రం మాకు రావట్లేదు, షేప్ నిలబడట్లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఓల్డ్ వీడియో అండి, అందుకనే పాత మిషన్ ఉంది, మళ్ళీ కామెంట్లు అడగండి. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి. మెయిన్ డాట్ ఇలా పట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి, ఓకేనా? అలా రాలేదు అంటే మీరు కటింగ్లో ఖచ్చితంగా పొరపాటు చేసినట్టే. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి పట్టుకోవాలన్నమాట. మెయిన్ డాట్ని పట్టుకుని చంక వైపుకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మెయిన్ డాట్ని పట్టుకుని చంక వైపు నుంచి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. చూసారా, ఇలా ఉంటుంది షేప్ అనేది. చూడండి, అసలు మాకు ఫ్రంట్ పార్ట్ నిలబడట్లేదు, అస్సలు కుదరట్లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇలా మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకోవాలి. ఇలాగ తిన్నగా రావాలి. ఆ తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ అండి. ఇంకో ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపు, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగ మనకి చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా రావాలన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం అంతకంటే ముందు నేను బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేస్తున్నాను. ఈ డాట్ కూడా షోల్డర్కి తిన్నగా రావాలి, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలండి. చూడండి, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా రావాలి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా, ఇలా షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. కింద ఒరిజినల్ క్లాత్ తీసుకోండి, పైన వచ్చేసి లైనింగ్ క్లాత్, 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అనమాట, ఓకేనా? 2 లేయర్స్ లైనింగ్ క్లాత్ ఉండాలని ఏం లేదు. ఒకటి లేయర్ లైనింగ్ క్లాత్, ఇంకొక లేయర్ వేరే క్లాత్ ఉన్నా పర్లేదు. మీరు ఉల్టా సీదా పడకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. కింద ఒరిజినల్ క్లాత్, ఆ పైన లైనింగ్ క్లాత్, ఆ పైన వేస్ట్ క్లాత్ పెడుతున్నాను చూడండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. చూసారా, ఇలా ఓపెన్ చేసేసుకుని గోరుతో గీకేసి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని, ఇదిగోండి ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఒక స్టిచ్ వేయండి. కార్నర్కి బాగా కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి. ఈ రెండో షేప్ బెల్ట్ ఎలా కుట్టాలంటే, నా దగ్గర క్లాత్ అయితే లేదు, నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, ఇది తీసుకున్నాను అనమాట. ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి, సైడ్ జాయింట్ వైపుకి. ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసేసుకుని
ఇలా ఓపెన్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పెట్టుకున్న తర్వాత ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ తీసుకోండి. అది ఉక్స్ పట్టియా కాజా పట్టి వైపుకి వెళ్తుందో చెక్ చేసుకుని మీరు ఏ షేప్ బెల్ట్ అయితే కరెక్ట్గా వస్తుందో తీసుకుని అడుగు భాగంలో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మొత్తం కూడా అంతే. ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం క్లోజ్ చేసేయండి. అయిపోయిందండి. ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూసారు ఎంత బాగుందో. తర్వాత రెండవ షేప్ బెల్ట్ ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కొద్దిగా మిస్ అయింది, అందుకని ఒక కుట్టు వేస్తున్నాను. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకొక ఇక్కడ 4వ డాట్ అండి, 4వ డాట్ షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత మనం డాట్ వేసుకోవాలన్నమాట. నేనైతే అలాగే వేస్తాను. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. చూసారు 4 డాట్లు వేసాం మొత్తానికి, 4th డాట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, కిందకి దిగుతుంది అనమాట. కొంచెం లైట్గా దిగితే ఆ దిగిన చోట మనం క్రాస్గా కట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ అడుగు భాగంలో పెట్టేసేయండి. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టండి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఇలా క్లోజ్ చేసేయండి. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి. ఓకేనా, దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు. చాలా సింపుల్గా అయిపోతుంది. మన మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి. రెడీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంకోండి ఇక్కడ కూడా డాట్ వేసుకోవాలి. 4th డాట్ ఒక దానికి వేసాం కదా, ఇంకో దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. డాట్కి ఈ 4 డాట్లకి మధ్యలో డిఫరెన్స్ అనేది 1.5 ఇంచులు అయితే ఉండాలండి. అప్పుడే మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇలాగా స్టిచ్ వేస్తారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే కుట్టాలి. సో నేను 3 ఇంచులు వెడల్పుతోటి
లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకుంటున్నాను. నా దగ్గర ఉంది క్లాత్, లేకపోతే అవసరం లేదు కానీ నా దగ్గర ఉంది. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకుంటున్నానండి. ఇంకోండి ఇలా పెట్టేసుకోండి. నేను డబుల్ వేసేస్తున్నానండి, లైనింగ్ లేదు అందుకని డబుల్ వేసేస్తున్నాను. ఇదే చూసుకోవాలన్నమాట, పొడుగు వెడల్పు అన్నీ చూసుకుని చెక్ చేసుకోవాలి. ఇది జాయింట్ వేస్తున్నాను, పొడుగు తక్కువైంది. అయిపోయిందండి. ఇక నీట్గా కట్ చేసేయండి. కట్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. జాయింట్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది కదా, దీనికి లైనింగ్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇంకా నాకు పొడుగు తక్కువ అయింది, మళ్ళీ నేను జాయింట్ వేసుకుంటున్నాను ఇలాగా. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. అడుగు భాగంలో పెట్టేసేయండి. అడుగు భాగంలో పెట్టేసుకుని నేను లైనింగ్ కూడా జాయిన్ చేసేస్తున్నానండి. లైనింగ్ కూడా జాయిన్ చేస్తున్నాను. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని రెండు కలిపి కుట్టు వేసినా పర్లేదు, కుట్టు వేయకపోయినా పర్లేదు. ఎందుకంటే మనకి కాటన్ కాబట్టి జరగదనమాట. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసాం, పైగా షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, అందుకని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయాలి. ఇలాగా ఇలా స్టార్టింగ్ పెట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేయండి. చూసారు కదా, ఇలాగా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా ఈ 3 ఇంచులు కాస్త 1.5 ఇంచు అయిపోవాలన్నమాట. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి. చూసారు కదా, ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చేసింది కదా, రాకపోతే అడ్జస్ట్మెంట్ చేయాలండి. నాకు ఇక్కడ ఎక్కువ వచ్చింది చూసారా, ఎందుకంటే షేప్ బెల్ట్ అనేది నేను జాయింట్లో చిన్న పొరపాటు జరిగింది, ఎక్కువ ఖర్చులు పెట్టుకోలేదన్నమాట. కొంచెం విప్పేసి మళ్ళీ జాయిన్ చేశాను. వచ్చిందండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చి నేను ఉక్స్ పట్టి అయితే జాయిన్ చేస్తున్నానండి. దీనికోసం 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు, పీలుకుపోతుంది. పైనుంచి కుట్టాలండి ఉక్స్ పట్టి. కాజా పట్టి అడుగు భాగం నుంచి కుడుతున్నాను కదా, ఉక్స్ పట్టి పైనుంచి కుట్టాలన్నమాట. నాకైతే పొడుగు సరిపోలేదు, మళ్ళీ జాయింట్ వేస్తున్నాను. కొంచెం మనకి తక్కువ వచ్చినప్పుడు క్లాతులు అనేవి జాయింట్లు వేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మొత్తం కూడా. ఇదంతా నీట్గా కటింగ్ చేసేసుకుని పైనుంచి కుట్టుకుంటూ రావాలండి. ఫ్రంట్ పార్ట్ పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. స్టార్టింగ్లో అంటే ఎండింగ్లో చిన్న ఫోల్డింగ్ అయితే చేయండి, లేదంటే కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసేయండి, సరిపోతుంది. ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడాని. చూడండి ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఇప్పుడు ఈ 1.5 ఇంచులంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట.
ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇదంతా కూడా కొంచెం ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. సో ఇలా కుట్టాలండి. ఓకేనా, అర్థమైంది కదండి. నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఫ్రంట్ పార్ట్ కుట్టారంటే కిందకి జారిపోవడాలు, ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఎక్కువ తక్కువ రావడాలు ఏమీ ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు ఇలా కుట్టి కస్టమర్కి ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 2 బ్లౌజులు వేసుకునే వస్తారు మీ దగ్గరికి. మీరు కుట్టిన బ్లౌజ్ మీకే ఆది బ్లౌజ్ కింద వస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి. కొంచెం కట్ చేసుకుంటున్నాను అంతే, ఎక్కువ లేదు. ఎందుకంటే పట్టి అతకడానికి కొంచెం ఖర్చు కావాలి కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు నేనైతే కోరా ఉన్న క్లాత్ని తీసేసుకుని పట్టీ కోసం, నేను కటింగ్లో కూడా చాలాసార్లు చెప్పాను పట్టీ కోసం కోరా ఉన్న క్లాత్ని తీసుకోవాలి అని. సో అదే అనమాట ఇది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా పైనుంచి కుట్టాలి. మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, దానిపైనుంచి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసేయండి ముందే. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. పైకి ఎత్తినట్టు అది బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు మనకి నడుము లూజ్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకుని మార్కింగ్ వేసుకోండి. మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందనుకోండి, నడుము లూజ్ 4 భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకోండి. లేదక్క నేను కుట్టిన బ్లౌజ్ కాదు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అంటే మొత్తం కాజా పట్టి నుంచి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చూసుకుని 4 భాగాలు చేసుకుని ఒక్కొక్క భాగానికి ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళారనుకోండి, కరెక్ట్గా 4 వైపులా సమానంగా వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఓల్డ్ వీడియో అండి, ఎందుకంటే నేను ఏది కుట్టినా కూడా నేను షూట్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇలా మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. చూసారు కదా ఎలాగైతే మార్కింగ్ వేసానో. ఇలా మార్కింగ్ వేసేసుకుని మీరు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని నెక్ కుట్టేసుకున్నారంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కిందకి జారకుండా చెస్ట్ అనేది నిలబడేటట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.